2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనం అంటే చేప. ఈ మీనం చేప అంటే దశావతారాలు ఉన్నాయండి. విష్ణుమూర్తి 10 అవతారాలు ఇచ్చాడు. ముందు మొట్టమొదటి అవతారం ఏమిటి? చేప అవతారం ఇచ్చాడు, మీనం. ఈ చేప రూపంలో పుట్టాడు. ఆ చేప స్వభావం ఏంటో చెప్తా వినండి. చేప నీళ్ళల్లో ఎంతసేపు నానినా కూడా ఆ చేపకి నీళ్ళు అంటాం. తామరాకు మీద నీళ్లు వేస్తే బంతిలాగా దొల్లిపోతుంది. మరి ఈ మీనరాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఈ మీనరాశి విష్ణుమూర్తికి సంబంధించిన రాశి. ఈ మీనరాశికి గురువు అధిపతి. వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి రాశి. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా జన్మతః ఎవరికి ఎటువంటి అపకారం చేసే మనస్తత్వం వాళ్ళకి మాత్రం ఉండదు. అటువంటి వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఎంత కష్టపడ్డా కూడా తప్పు చేయడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడరు. ఎంత నష్టమైనా బాధపడతారు కానీ తప్పు చేయరు. తినడానికి తిండి లేకపోతే నేను ఇవాళ అన్నం తినలేదు, ఫస్ట్ పడుకున్నానని మాత్రం వాళ్ళు చెప్పరు. వాళ్ళు మానుకోనైనా ఒకరికి పెడతారు కానీ ఒకళ్ళు పెడితే చెయ్యి జాపి తినరు. ఇటువంటి సద్బుద్ధి కలిగిన జాతకం మీనరాశి జాతకం. ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. 2 సంవత్సరాల 4 నెలలు అయిపోయింది. మీనరాశిలోకి శని రాబోతున్నాడు. ఎప్పుడు కూడా శని అనేటువంటి వాడు 30 సంవత్సరాలకి ఒక్కసారి వస్తాడు. బాల్యం అనగా చదువుకునే వయస్సు లోపల వచ్చేటువంటి శని బాలుడు, యవ్వనం వివాహం అయిన తర్వాత వచ్చేటువంటి ఏలినాడు శని యవ్వనం. మూడవది వార్ధక్యం, ముసల్తనం. ఈ 3 రకాలు. బాల్యంలో వచ్చినప్పుడు చదువు, వైవాహిక జీవితంలో వచ్చినప్పుడు భార్య పిల్లల దగ్గర సమస్యలు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత రోగాలతో సమస్యలు, వీటి వల్ల ఇబ్బంది పడతారు. అందువల్ల శని ఎప్పుడు కూడా కష్టాన్ని తెలియజేస్తాడు. నువ్వు చేసే తప్పు ఏమిటో నీవు తెలియపరుస్తాడు. శని పట్టే ముందు ఏమవుతుంది? మనం వెళుతూ ఉంటాం, మన కట్టుకున్న గుడ్డ ఏమేకో పట్టుకొని పర్రం తిరుగుతుంది. తిరిగితే శని పట్టబోతున్నాడని తెలుసుకోవాలి. మనం నడిచి వెళ్ళేప్పుడు ఎవడో సిగరెట్ కాల్చుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ సిగరెట్ రవ్వ మన గుడ్డ మీద పడుతుంది. వాళ్ళ కట్టే గుడ్డలన్నీ పాలిస్టర్ గుడ్డలు. ఆ రవ్వ చొక్కా మీద పడి ఆరిపోయినా కూడా అది పడంగానే చిన్న బెల్లం పడుతుంది. కాలిన గుడ్డ మళ్ళీ కట్టుకుంటే శనిపడతాడు. చిరిగిపోయిన గుడ్డ కట్టుకుంటే శనిపడతాడు. తర్వాత ఇటువంటి సమస్యలు తలమాసిన ఒలుమాసిన వలువలుమాసినను, తల పెంచి ఉన్నా శనిపట్టినట్లే, మాసిన గుడ్డలు వేసుకున్నా శనిపట్టినట్లే. తర్వాత కష్టపడేటప్పుడు శని నీకు బుద్ధి చెబుతాడు. నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి ఈ శని ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అయితే అన్నిటికీ ప్రధానంగా ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే అంటే, మరి కుక్కలు ఉన్నాయండి. కుక్కలు చిత్తకార్తె వచ్చేప్పటికి కుక్కలు కొలుస్తాయి. ఒక్కొక్క కార్తెకి ఒక్కొక్క సమయం ఇచ్చాడు. నేను విచక్షణ వివరించడం కాదు. భాద్రపద మాసం వచ్చేప్పటికి బర్రెగుడ్లు ఎంతాయి అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి స్థితి. అంటే స్త్రీ పురుష సంగమము ఒక్కొక్క జాతికి ఒక్కొక్క టైం ఇచ్చాడు. మిగతా జాతులు మానవులు కాక మిగతా జాతులు వాళ్ళకిచ్చిన టైంలోనే అవి కలుస్తాయి. మిగతా టైంలో ఒకదానితో ఒకదానికి సంబంధం అంటూ ఉండదు. అయితే ఇది
మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు స్త్రీ పురుషులు కలవటం ఎక్కువైపోతుంది. అది మితిలేనటువంటి పరిస్థితుల వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎవరిని విమర్శించడం కాదు, ఎందుకంటే యవ్వనం అనేది చాలా కొద్ది జీవితంలో. ఆ యవ్వనంలో పడ్డ తప్పు జీవితంలో పోదు. ఎందుకంటే ఒక్కో చోట ఆడమనిషిని హింస పెట్టి పరాయి స్త్రీ వ్యామోహంతో వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని చంపి జైలుకు పోయేటువంటి వాడు ఎంత ఏడుస్తాడో వాడికే తెలుస్తుంది. నేను చెప్పే మాట ధనాశ, పరస్త్రీ వ్యామోహం, మరి మధుమాంస భక్షణ, తాగటానికి కూడా కొన్ని వ్యాధులకి ఆల్కహాల్ కలిసిన మందులే ఇస్తున్నారు, సిరఫ్లు. అది అవసరమైనప్పుడు ఇస్తారు. మరి తాగటం తప్పని నేను అంటలే, కానీ శ్రమపడ్డవాడు ఏదో కొద్దిగా తాగి పడుకుంటాడు. అది మొట్టమొదటి కొద్దిగా తాగటం అవుతుంది, అది ఇంకా కొంచెం కొంచెం పెరుగుతుంది. మేము పౌరాణిక నాటకాలు వేసే రోజుల్లో మాలో ఒకడు ధర్మరాజు వేసేవాడు, లేకపోతే హరిశ్చంద్రుడు వేసేవాడు. రూమ్లో బాగా పాడేవాడు, స్టేజ్కి వచ్చేప్పటికి అపశృతి పాడేవాడు. ఒకళ్ళు సలహా ఇచ్చారు, అరే కొద్దిగా తాగరా ధైర్యం వస్తున్నారు. ఆ తాగటం ఎంతవరకు వచ్చిందంటే పాచి మొహం కడుక్కోకుండా తాగటం, ఇక పగలు రాత్రి మెలుకున్నంతసేపు తాగడమే. అట్టా తాగి 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 హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. ఆ రోజు నుంచి మేము నాటకాల్లో వేషాలు వేయం అని ఒట్టు పెట్టుకొని మానుకున్నాం. దేనికైనా మితి కావాలి, మితి ఉండాలి, అతి ఉండకూడదు. ఈ అతి స్త్రీ వ్యామోహం వల్ల కానీ, జూదం వల్ల కానీ, తాగుబోతుదనం వల్ల కానీ, తర్వాత ఖర్చు పెట్టడం, విపరీతంగా ఖర్చు పెట్టే అలవాటు వల్ల కానీ నష్టపడుతున్నారు. ఏమిటి? ఒకటి స్త్రీ వ్యామోహం, ఒకటి మరి తాగుడు, 2 జూదం, 3 జూదం. వీటి వల్ల బాగా నష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. తర్వాత ఈ తప్పు వల్ల నేను ఇంత నాశనం అయిపోయినానని కూడా వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏమవుతుందంటే అన్నం లేని వాడికి మాత్రం అన్నం పెట్టడు. తాగుడు అలవాటు పడ్డవాడు వాడితో పాటు నలుగురిని తీసుకెళ్ళి తను తాగి వాళ్ళ చేత తాగిస్తాడు. వాడు ఎంత తాగినా ఖర్చు పెట్టి తాగిస్తాడు. ఎవరికైనా అంత అన్నం పెడతాడు, అన్నం పెట్టడు. ఆ తాగేవాడితో వీడికి కూడా ఆనందం, వాడు తాగితే ఆనందం. జూదగాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. ఆ డబ్బులైతే వీడు కాస్త డబ్బులు చాడిస్తాడు. జూదం కానీ, తాగుబోతనం కానీ, వ్యభిచారం కానీ, వీటి వల్ల ఎంత నష్టపడుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అయితే దీనివల్ల వచ్చిన సమస్య ఏంటంటే, ఏ షాపులోనైనా జనం ఎక్కువ ఉంటున్నారా అంటే సాయంత్రం అయ్యేప్పుడు బ్రాందీ షాపుల్లో ఫుల్గా ఉంటున్నారు జనం. ఎంత కిక్కిరిసి ఉంటున్నారంటే తక్కువ కాదు. అయితే దాని మీదే లాభం వస్తుంది, ప్రభుత్వానికి దాని మీదే ఆదాయం వస్తుంది. అయితే ప్రభుత్వాన్ని అందామా, ప్రభుత్వం తప్పు కాదు, మన తప్పే. తాగడం, అలవాటు పట్టడం, దీనివల్ల నష్టం. ఇటువంటి నష్టాలన్నీ వచ్చి దేవుడి మీద కోపం, జాతకాల మీద విరక్తి, జాతకం చెప్పే వాళ్ళని ద్వేషించడం, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు ఎట్లా ప్రవర్తించాలి పెద్దవాళ్ళు చెబుతున్నారు. మంచి చెప్పేవాడు తిట్టినట్లుగా చెప్తాడు, చెడు చెప్పేవాడు ఎంతో ప్రేమగా చెప్పి వీడిని నాశనం చేస్తాడు. మరి ధర్మం చెప్పేవాడి మాట విరుద్ధంగా ఉంటుంది. ఈ ధర్మం చెప్పేవాళ్ళని ఎంతగా చెడగొట్టు వాళ్ళని పైకి రానియకుండా అడగదొక్కటం జరుగుతుంది. ధర్మం చెప్పేవాడికి అన్నం లేదు, మోసం చేసేవాడికి కావాల్సినంత ఆదాయం వస్తుంది. కాబట్టి మంచి అనేది ఎట్లా ఉంటుందంటే
ఎంతో కష్టం వచ్చినప్పుడు, ఎన్నో బాధలు వచ్చినప్పుడు తాగటం కానీ, సినిమాకి పోవటం కానీ, జూదమాడటం కానీ, పరస్త్రీతో తిరగటం కానీ, వీటన్నిటికంటే చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే మరి గరికపాటి నరసింహారావు గారు, అదే షణ్ముఖ శర్మ గారు, మరి మాకంటే వయసులో పెద్దవాళ్ళు కాకపోవచ్చు కానీ వాళ్ళు ఎంతో చదువుకొని ఎంతో మంచి చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్తారు, కొంచెంసేపు వింటారు. దాన్ని ఏమంటారంటే వైరాగ్యం పడుతున్నారు. ఆ వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే మరి ప్రసూతి వైరాగ్యంట, శ్మశాన వైరాగ్యంట. ఈ రెండు వైరాగ్యాలు ఎట్లా ఉంటాయంటే, అమ్మో పిల్లవాడిని కనేప్పుడు తల్లి ఏమంటుంది, అమ్మో ఇక నీ పిల్లల్ని కానీ అంటుంది. శ్మశానానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు, ఎంత కష్టపడ్డా చివరికి ఇక్కడికే పోయేది అనుకుంటాడు. ఈ వైరాగ్యాలు అక్కడ విన్నంతసేపు వైరాగ్యం కానీ యువతలకు వచ్చిన తర్వాత వైరాగ్యం ఉండటంలా. వాళ్ళు చెప్పేది వినటమే కాక మన పిల్లలకి తెలియపరచడం. ఇదివరకంటే వాళ్ళు చెబితేనే పోయి వినాలి. ఇవాళ యూట్యూబ్లు వచ్చినాయి, వాళ్ళు రికార్డులు ఇచ్చారు. అటువంటివి వినటం, అటువంటివి చూడటం, మంచి ప్రవర్తన నేర్చుకోవటం, ఎప్పుడు కూడా తాను తింటూ ఒకటి పెట్టడం. ఎందుకంటే మా నాన్నగారి టైంలో చాలా కష్టాల్లో ఉన్నాం. ఆయన ఏం చేసేవారంటే అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభైతని. ఆయన స్కూల్ మాస్టరు. ఎవడైనా అనాథగా చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళి మట్టి చేసి ఇంటికి వచ్చేవాడు. ఎవరైనా కష్టపడుతూ ఉంటే పిల్లలకి తిండి లేక చదువు లేకపోతే మా ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టి చదువు చెప్పాడు. చివరికి ఆయనకి ఎందుకు వచ్చిందో మూర్ఛ వ్యాధి వచ్చింది. మూర్ఛ వ్యాధితోటి పూర్తి సర్వీస్ చేయలేకపోయినాడు. చివరి దశలో సంపాదన లేకపోయింది. మేము 4 పిల్లలు ఉన్నాం. మా అమ్మ మా నాయన 6 ఉన్నాం. ఇంతమంది ఉంటే తినడానికి అందరికీ కడుపు నిండా అన్నం ఉండేది కాదు. ఒకవేళ అన్నం తినాలి అంటే పచ్చిమిరపకాయల కారం నూరుకొని బాగా ఎక్కువగా కలుపుకొని కడుపు నిండా నీళ్లు తాగి అన్నం తక్కువ కారం ఎక్కువ తిని కడుపు నింపుకున్న రోజుల్లో ఆయన వస్తూ ఉంటే అయ్యా అన్నం పెట్టమని అడిగేవాళ్ళు. ఆయన ఎవడు అన్నా సరే అన్నం పెట్టకుండా ఉండేవాడు కాదు. ఇట్లా కష్టమైన రోజుల్లో చాలా 4 ముద్దలు తిని మంచినీళ్ళు తాగి అటువంటి రోజుల్లో ఆయన మనిషిని తెచ్చేవాడు. అంటే నేను మానుకుంటాలే అనేవాడు. అట్లాంటి రోజుల్లో ఆ మనిషికి అన్నం పెట్టి తలా 2 ముద్దలు తిని ఇవాళ చాలా కష్టపడి కష్టమేంటో తెలుసుకొని జీవితం మొత్తం కష్టపడి చెప్పాలి అంటే నాకు 10 ఏళ్ల వయసు నుంచి కూడా నేను పడ్డ కష్టం ఏ మానవుడు పడలేదు. నాకు ఇవాళకి 82 సంవత్సరాల వయస్సు వచ్చింది. కానీ ఆ కష్టం తెలుసుకున్నాను కాబట్టి ఇవాళ నడవలేని రోజున కూడా ఇట్లా కూర్చొని మంచిగా బతుకుతూ 10 మందికి మంచి చెబుతూ మంచిగా బతకండి అయ్యా, మంచి నేర్చుకోండి అయ్యా అని మీ అందరికీ కూడా నేను మంచినే చెబుతున్నాను. ఇందులో నా తప్పు అనేది ఆలోచన వద్దు. నేనేదన్నా చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఆ తప్పును వదిలేయండి, చెప్పిన మంచిని పాటించండి. నేను చెప్పే మాటల్లో కొంతమందికి వాళ్ళకున్న అలవాట్ల వల్ల ఆ అలవాట్లని వేలెత్తి చూపించానని నన్ను క్రోధంతో చూడద్దు. ఎందుకంటే ఆ అలవాట్ల వల్ల మీరు పడుతున్న బాధ మీకు తెలుసు. మీకు గుర్తు చేస్తున్నా, అలవాటు మార్చుకోవటం చాలా కష్టం. నాకు కాలు ఆపరేషన్ చేస్తుంటే ముక్కుపుడు పిలిచేవాడిని, రోజు 3 డబ్బాలు పిలిచేవాడిని. నొప్పి ఎక్కువైంది, డాక్టర్ వచ్చాడు.
ఇది పీలిస్తే చస్తా ఉన్నాడు. ఇవాళ 10 సంవత్సరాలైంది, మళ్ళీ ముక్కుపొడి పీల్చి ఎరగను. మనిషికి బాధ్యత, మనిషికి పట్టుదల, ధర్మంగా బతకాలనేటువంటి ఉద్దేశం. తను తిని ఒకటి పెట్టాలి, ఒకటి పెడితే మనం తినకూడదు. నా ధ్యేయం అదే. ఈరోజు కూడా పిల్లలకి సంపాదించింది నా చేతనైంది ఇచ్చా. వాళ్ళు పెడితే నేను తిన్నాం, నేను వాళ్ళకి పెడతా. చచ్చే రోజు వరకు ఎవరికి చేయి దాపను. చచ్చే రోజుకు ఎవరికి కూడా ఎవరికి చేయి దాపకుండా నా చేతనైతే ఎవరికన్నా పెట్టడం, ఉన్న దాంట్లో జాగ్రత్తగా సర్దుకొని బ్రతకటం, ఇది నేను నేర్చుకున్నాను. అదే అందరికీ చెబుతున్నాను. ఇది ధర్మం. ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మం వాడిని రక్షిస్తుంది. కాబట్టి ఇది నేను చెప్పేది, మంచి అని ఉంటే ఆ మంచి తీసుకోండి, చెడనేది ఉంటే దాన్ని వదిలేయండి. నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో నేను చెప్పింది మంచి అని పాటించి వాడు బాగుపడితే నాకు ఇహంలో ఇక్కడ బతుకుండగా చివరికి పోయిన తర్వాత కూడా నాకు మోక్షం వస్తుంది అనేదే నా నమ్మకం. స్వస్తి.